ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో సంక్షేమం మరుగులో పడిపోయి ప్రజా సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిన ప్రజా వ్యవస్థను భ్రష్టు పట్టించడంతో రాష్ట్రంలో సమస్యలు తాండవిస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో పాలనా యంత్రాంగం ప్రజా సమస్యల మీద దృష్టి సారించింది. మౌలిక వసతులు కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తూ సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, తాగునీటి సమస్యలను పరిష్కరిస్తూ అస్తవ్యస్తమైన పాలనను సరిచేస్తూ ఏడాది పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం విజయాలను ప్రజలకు చేరవేసే దిశగా ప్రజాప్రతినిధులు ప్రజలతో మమేకమై పనిచేసేందుకు ఏర్పాటు చేసిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా నేడు మదనపల్లె మున్సిపల్ పరిధిలోని 10వ వార్డులో ఎమ్మెల్యే షాజహాన్ బాషా పర్యటించారు. ఇంటింటా తిరుగుతూ తెలుగుదేశం ఏడాదిలో చేపట్టిన సంక్షేమ పథకాలను, అభివృద్ధి పథకాలను వివరిస్తూ ప్రజా సమస్యలను వింటూ పరిష్కార దిశగా చర్యలు చేపడుతోందని హామీ ఇస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో అస్తవ్యస్తమైన పాలనను బాగు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏడాది కాలం పట్టిందని, ప్రజాపాలన తీసుకొచ్చి ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తూ అభివృద్ధిని సైతం సాధిస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు. ఈరోజు మనోజీరావు గారికి CMRFలో ఏదైతే వీళ్ళు బిల్లులు నాకు తెచ్చి ఇచ్చారో దానికి గాను 56,500 రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇది ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి వచ్చే డబ్బు కాదు. వీళ్ళు ఎక్కడో ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకున్నారు. దానికి గాను ఈరోజు నేను నా దగ్గర బిల్లులు ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధిలో వీళ్ళకు 56,500 రూపాయలు. క్రిస్టియన్స్, మైనారిటీ, ముస్లిమ్స్ అనుకుంటారు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం మాకు ఆదుకోవడం లేదని. ఏదైనా మంచి జరగాలంటే ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ చంద్రబాబు నాయుడు గారి చేతిలోనే మంచి జరగాలి. అది ఏదైతే తప్పు అపోహ ఉందో తీసేసి ఎవరైతే వాస్తవాలు ఉండాలో, ఇప్పుడు చూడండి, పాత అమ్మఒడి ఇంటికి ఒకరికి ఇచ్చేసిందే 10 లక్షల కోట్లు తల్ల మీద మన టోపీ పెట్టేశాడు. ఇంకా అది దింపుకోవాలంటే మన పిల్లలు కూడా దింపుకోలేదు. ఈ విధంగా మనం తెలుసుకోవాలి. యమునాబాయి గారి కాల్ సర్జరీ అయిన దానివల్ల ముఖ్యమంత్రి సహాయ నిధిలో వీళ్ళు ఇచ్చిన చెక్కుల మేరకు 1,45,000 రూపాయలు వీళ్ళ చెక్కు 45,000 రూపాయల చెక్కు వీళ్ళ ఇంటికి తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఏదైతే ఆరోగ్యరీత్యా వీళ్ళు కాళ్ళ సర్జరీ కోసం ఖర్చు పెట్టిన డబ్బులు వీళ్ళకి రిటర్న్ వచ్చేది కాదు. ఈ డబ్బులు ఈరోజు వస్తున్నాయంటే దీనికి ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు గారి సహాయార్థం. నాకు వీళ్ళు చెక్కులు ఇచ్చిన, నా దగ్గర బిల్లులు ఇచ్చిన దానివల్ల నేను బాధ్యత తీసుకుని వీళ్ళ చెక్కులు వీళ్ళ ఇంటికి తెచ్చి వీళ్ళకి చేర్చడం జరిగింది. ఆర్థికంగా వీళ్ళు ఎక్కడ వెనకబడే అవసరం లేదు. పూర్తి స్థాయిగా ప్రభుత్వం వీళ్ళతో ఉంది. ఎమ్మెల్యేగా నేను వీళ్ళతో ఉన్నానని చెప్పి సుపరిపాలన భాగంగా తొలివడికి భాగంగా మనం 10వ వార్డులో తిరగడం జరిగింది. 10వ వార్డులో ఉన్నారు కానీ జరిగింది ఏమి లేదు. 10వ వార్డుకి చాలా అన్యాయం జరిగింది. ఇక్కడ చూసిన తర్వాత అభివృద్ధి ఏం జరగలేదు. తప్పకుండా ఏదైతే ఇచ్చారో అన్నిటికీ అభివృద్ధి దిశలో తీసుకువెళ్తాం. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాము. దాదాపు CRలేమో చాలా వరకు అయినాయి. ఎంతవరకు 2,74,00,000కి CRలు ఏదో అయినట్టు ఉన్నాయి. జరిగింది ఎంత మాత్రం అంటే అంతంత మాత్రమే. సో అట్లా లేకుండా తప్పకుండా ఉన్న ఫైనాన్షియల్ పరిస్థితి దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా దీన్ని శాంక్షన్లో పెట్టిస్తామని చెప్పి బుద్ధిని కొండను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి హెచ్చరించిన వైసీపీ శ్రేణులు. మదనపల్లి మండలం వేంపల్లి సమీపంలోని బుద్ధుని కొండపై 10 రోజుల క్రితం బుద్ధుని విగ్రహం తల నరికి బుద్ధుని కాళ్ళపై పడేసిన ఘటన మాజీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అసాంఘిక కార్యక్రమాలు పెచ్చిమీరిపోతున్నాయన్నారు.
నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, పెద్దలు నిర్లక్ష్యంతో వ్యవహరించడంతో రాష్ట్రంలో గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్ ఎక్కువ అయ్యాయని మాజీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి విమర్శించారు. శాంతికి ప్రతిరూపమైన బుద్ధుని కొండపై ఉన్న బుద్ధుని విగ్రహం తల నరికి బౌద్ధిస్టుల మనోభావాలు దెబ్బతీసిన వారిపై చర్యలు తీసుకోవాలని, పోలీసులు నిర్లక్ష్యం వహించడం తగదని పలువురు హెచ్చరించారు. మన అన్నమయ్య జిల్లాలో గత సంవత్సరంగా చాలా శాంతి భద్రతలు విఘాతం కలిగించే విధంగా చాలా సంఘటనలు జరుగుతున్నాయి. ఫోక్సో ఘటనలు అయితేమి, గంజాయి స్మగ్లింగ్ కానీ, ఎర్రచందనం స్మగ్లింగ్ కానీ, ఇసుక స్మగ్లింగ్ కానీ, ఇలాంటి కేసులు చాలా రోజువారీగా జరుగుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచానికే శాంతిదూత అయినటువంటి, అహింసావాది అయినటువంటి బుద్ధుణ్ణి ప్రతి మతము, ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు వ్యక్తులు గౌరవించేటువంటి ఒకే ఒక మతం బౌద్ధ మతం. బౌద్ధ మతం కూడా కాదు, అది బౌద్ధుని యొక్క విధానం. అట్లాంటి ఎక్కడ కూడా నాన్ కాంట్రవర్షియల్ మతం అది. ఎవరికి ఇబ్బంది కలిగించకుండా, ఏ మతాలకు కానీ కాంట్రవర్షియల్ లేకుండా దాని సిద్ధాంతాలు ఉంటాయి. మన అమరావతి కూడా బ్రాండ్ అంబాసిడర్గా గౌతమ్ బుద్ధుడినే పెట్టుకున్నారు. అలాంటి గౌతమ్ బుద్ధునికి ఒక అమానవీయమైన సంఘటన, మన బుద్ధుని కొండ మీద బుద్ధున్నే కొట్టేస్తే, అలాంటి సంఘ విద్రోహ శక్తులను అసలు వాళ్ళ మనుషులనో రాక్షసులనో తెలియదు. అలాంటి వ్యక్తులను, అట్లాంటి చెడు పురుగులను మనం ఏరి పట్టి ఎవరైతే చేశారో ఆ కార్యక్రమము వాళ్ళ మీద శిక్షించాలని మేము మొట్టమొదటిగా డిమాండ్ చేస్తున్నాం. అది దాన్ని ఇలాంటివన్నీ ఇసిపెట్టేసి అలాంటి వాళ్ళ మీద చర్యలు చేపట్టాలనేటువంటి ప్రజా సంఘాలు అయితేమి, అభ్యుదయవాదులు అయితేమి, బుద్ధిని ఆచరించేటువంటి వ్యక్తులు అయితేమి ఏమైనా చేస్తుంటే వాళ్ళ మీద రివర్స్ కేసులు పెట్టి వాళ్ళని వేధించడము ఈ ప్రభుత్వానికి తగదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మదనపల్లి బుద్ధుని కొండ ఉండడం అందరికీ తెలిసిన విషయమే. అక్కడ బుద్ధుని బొమ్మను తల నరికేసి కాళ్ళ దగ్గర పెట్టి ఈరోజు చాలా బాధాకరమైన విషయంగా చెప్పుకోవాల్సిన, ఆ మాట చెప్పడానికి కూడా బాధ అవుతా ఉంది. ప్రపంచ మానవాళికి శాంతి కోరే నినాదం ఏదన్నా ఉందంటే గౌతమ బుద్ధుడు అని చెప్పిందని ప్రపంచ మానవాళికే శాంతి బోధన. అలాంటి వ్యక్తిని ఈరోజు తల నరికి అవమానించడం అంటే కిరాతకమైన పాతకాల్లో పాతకంగా ఈరోజు పేర్కోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ఛేదించి పోలీసు వారు ఎవరైతే అక్కడ దుండగలు ఇలాంటి కార్యక్రమం చేసినారో వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పిందని మేము డిమాండ్ చేస్తూ, అట్లాగే ఈరోజు పోలీస్ వ్యవస్థ ఏం తయారైపోయిందంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ మదనపల్లిలో కూడా, ఈ జిల్లాలో కూడా కులాన్ని బట్టి శిక్షలు వేసే కార్యక్రమం జరుగుతుంది. అంటే అగ్రవర్ణాలకు సంబంధించిన తప్పులు చేస్తే ఒక రకమైన విధానంగా కేసులు ఉంటాయి. బడుగు బలహీన వర్గాలు ఏదైనా కేసులు జరిగితే వాళ్ళకు వేరే విధంగా శిక్షలు ఉంటాయి. అంటే అంబేద్కర్ రాసిండే రాజ్యాంగంలో ఒకరికో శిక్ష ఒకరికో శిక్ష అని ఎక్కడా లేదు. గత 10 రోజులుగా మదనపల్లి బుద్ధుని కుండలో బుద్ధుని విగ్రహాన్ని తల నరికి కాళ్ళ వద్ద పెట్టిన ఉన్మాదులను అరెస్ట్ చేయకుండా శాంతియుతంగా ఏదైతే ఉద్యమం చేస్తున్నారో ఉద్యమ నాయకుల పైన, పెద్దలు గౌరవనీయులైన పీఠం శ్రీకృష్ణ పైన మరియు వారి టీం పైన కేసులు పెట్టడం, అక్రమైన కేసులు, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడము చాలా దుర్మార్గమైన పరిస్థితి. మేము ముక్త కంఠంతో అందరము కూడా ఖండిస్తున్నాం. వాస్తవంగా ఇది గతంలో కూడా 4 సార్లు విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. పోలీసు ఉన్నత అధికారులు ఆ రోజే ఎవరైతే ఈ విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్నారో వాళ్ళపైన చట్టపరమైన చర్య తీసుకొని వాళ్ళపైన కేసులు కానీ పెట్టింటే ఇది మళ్ళీ పునరావృతం, ఇలాంటి రిపీట్ ఉండేది అని కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి దయచేసి ఇప్పటికన్నా ఎవరైతే బుద్ధుని విగ్రహాన్ని ధ్వంసం చేసి తల నరికినారో వాళ్ళపైన వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయాలని కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఉద్యమ నాయకులు శాంతియుతంగా ఉద్యమం చేస్తుంటే వాళ్ళపైన ఏదైతే కేసు ఎఫ్ఐఆర్ చేసినారో దాన్ని బేషరతుగా
విత్డ్రా చేసుకోవాలని కూడా మేము తెలియజేస్తున్నాం. ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్న చేనేత వస్త్ర హస్తకళా ప్రదర్శన. వరంగల్ టవల్స్, రాజస్థాన్ గాజులు, బెంగాలీ కాటన్ శారీస్, ఊటీ ఫ్రూట్స్ ప్రత్యేక ఆకర్షణ. సరసమైన ధరలకే నాణ్యమైన వస్తువులు. పట్టణంలోని మిషన్ కాంపౌండ్లో ఏర్పాటు చేసిన క్రాఫ్ట్ బజార్ చేనేత వస్త్ర హస్తకళా ప్రదర్శన అమ్మకాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గత నెల 26న మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేతుల మీదుగా ఈ హస్తకళా ప్రదర్శన ప్రారంభించడం జరిగింది. అప్పటి నుండి మిషన్ కాంపౌండ్లో ఏర్పాటు చేసిన క్రాఫ్ట్ బజార్లలో కొనుగోలుదారులతో రద్దీగా మారుతుంది. ఇక్కడ అనేక రకాల గృహోపకరణ వస్తువులు, మహిళలు వినియోగించే వస్తువులు, పలు రకాల దుస్తులు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా వరంగల్ టవల్స్, రాజస్థాన్ గాజులు, ఇమిటేషన్ జ్యువెలరీ, సారంగపూర్ వుడ్ ఐటమ్స్, బాగల్పూర్ శారీస్, బెంగాలీ కాటన్ శారీస్, ఊటీ ఫ్రూట్స్, తమిళనాడు బెడ్షీట్స్, జైపూర్ బెడ్షీట్స్, డోర్ కర్టన్స్, ఖాదీ షర్ట్స్, రెడీమేడ్ డ్రెస్సులు, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీస్, ఫ్లవర్ పాట్స్, కలంకారీ చీరలు, డ్రెస్సులు ఇంకా అనేక రకాల వెరైటీలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. నాణ్యమైన దుస్తులు, పురుషుల టీషర్ట్స్, ప్యాంట్స్, లోయర్స్, పంచలు, మహిళలకు సంబంధించిన పలు రకాల చీరలు, డ్రెస్సులు అందుబాటులో ఉన్నాయి. చేనేత రంగానికి చెందిన నాణ్యమైన దుస్తులు ఇక్కడ లభిస్తున్నాయి. ఉదయం 11 గంటల నుండి రాత్రి 9:30 వరకు ఈ స్టాల్స్ ఓపెన్లో ఉంటాయి. సాయంత్రం వేళలో విద్యుత్ కాంతులతో క్రాఫ్ట్ బజార్ మరింత ఆకర్షిస్తోంది. కొనుగోలుదారులు మిషన్ కాంపౌండ్లో ఏర్పాటు చేసిన క్రాఫ్ట్ బజార్కు వచ్చి నాణ్యమైన దుస్తులు, వస్తువులను తక్కువ ధరలకే కొనుగోలు చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు. క్రాఫ్ట్ బజార్ చేనేత హస్తకళ ప్రదర్శన ఈ మదనపల్లి మిషన్ కాంపౌండ్లో గత నెల 26న నియోజకవర్గ ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందండి. ఇందులో కలంకారీ, చీరాల, ఖాదీ వస్త్రాలు, షూటింగ్ అండ్ సెట్టింగ్స్, హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ ఐటమ్స్ అన్నీ కూడా, అలాగే జ్యువెలరీ, ఇమిటేషన్ జ్యువెలరీ, 1 గ్రామ్ గోల్డ్, అలాగే డోర్ కర్టెన్స్ అండ్ జైపూర్ బెడ్షీట్స్, ఇవన్నీ కూడా కలంకారీ శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ లుంగీలు అన్నీ కూడా మనం వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అమ్మకాలు జరపడం జరిగింది. ఈ యొక్క ప్రదర్శనకి మదనపల్లి పట్టణ ప్రజలు కూడా విశేషంగా ఆదరిస్తున్నారు. ఇది నెల ఆఖరి వరకు నిర్వహిస్తున్నాను. ఈ యొక్క ప్రదర్శనని అందరూ సద్వినియోగం చేసుకుంటారని, మదనపల్లి చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ సద్వినియోగం చేసుకుంటారని